వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అయితే కొన్ని బస్తీలలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థానికంగా ఉండే బస్తీవాసులను అడిగి సమస్యలను తెలుసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక బాలుడు తన సమస్యను వివరించాడు. తమ బస్తీలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ బస్తీలో వరద సమస్యను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ బాలుడు జశ్వంత్తో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెయ్యి వేసుకొని తిరుగుతూ తనని అడిగి తెలుసుకున్న పరిస్థితి. అసలు ఏం అడిగాడు, ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం. జశ్వంత్, ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడాడు? నేను అక్కడ నించుంటే సార్ పిలిచి మీ ఇల్లు ఎక్కడ, బాబు ఇక్కడ రా అని పిలిచిండు. సార్ పిలిచి నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా, ఎంత వచ్చాయి అని అడిగిండు. అడిగితే నేను మునిపే అంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే మళ్ళా మీకేమైనా రిపేరింగ్స్ ఏమైనా కావాలా అంటే ఆ సార్ అని అన్నా. గేట్స్ పెట్టాలి సార్ మొత్తం మా గల్లీలోకి వాటర్ వచ్చేస్తున్నాయి అని అన్నా. అంటే మీ బుక్స్ ఏమైనా నానయ్యా అని అంటే సార్ కొంచెం నానయ్యి అని అన్నా. నానయ్య అంటే మళ్ళీ పిలిచి మళ్ళీ మంచి చదువుకో ఇక్కడే మళ్ళీ వాటర్ వస్తే నాకు కంప్లైంట్ చెయ్యి, నేను రికవరీ చేసేస్తా అన్న. ఎట్లా ఫీల్ అవుతున్నావు? నిన్ను పిలిచాడు, చెయ్యి వేసుకొని మీ బస్సు అంతా కొంత తిరిగావు, నీ సమస్యలు అడిగాడు, ఏమని చెప్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇది ఎక్స్పీరియన్స్ చేయలేని ఫీల్. ఇంకేమైనా బస్సు సమస్యలు ఇంకేమైనా చెప్పావా? ఇంకేమైనా అడిగారా మిమ్మల్ని? ఒకటి గేట్ పెట్టిమని అడిగా, అది కంపల్సరీ పెట్టిస్తా అని అన్నా. అక్కడ మాకు గల్లీ ఎదురుగా ఒక గేట్ ఉంది, అదే వేరే గల్లీలకు కూడా పెట్టియాలి. వాళ్ళ గల్లీలకి వచ్చేసి మొత్తం గేట్ పెట్టినాక బిట్ట మా ఇంటి దగ్గరకు వచ్చినాయి. అంత వాటర్ వచ్చినాయి, గేట్ పైనకించి వచ్చినాయి, అంత వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మీ బస్తీలో మొన్న భారీ వర్షాలు కురిసినాయి కదా, ఎంతవరకు వచ్చినాయి వాటర్? ఇదేనా మీ ఇల్లు? ఇదే, అక్కడ వరకు వచ్చాయి, కడప దాకా వచ్చాయి. నేను మునిగిపోయాను, అంతవరకు వచ్చాయి. బస్తీలో వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు మరి ఎట్లా ఉంటుంది పరిస్థితి మొత్తం మీ అందరికీ? ఎట్లా అసలు మేము నడవలేకపోతాం, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోలేకపోతాం. కానీ ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ మీ బస్తీకి వచ్చిండు కదా, మీ బస్తీకి వచ్చిండు, నీతో మాట్లాడిండు, ఏం చెప్పాడు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది ఎక్స్పీరియన్స్ మూమెంట్. ఇంకేం చెప్తావు నువ్వు సీఎంకి? ఇప్పటికే నువ్వు డైరెక్ట్గా మాట్లాడావు, చెప్పినావు ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఇంకేం చెప్తావు? ఆ గేట్ ఒక్కటి పెట్టేయాలి అంతే, అది పెట్టిస్తే మాకు వాటర్ రావు ఎక్కువ. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ బస్తీలో? ఇంకా వరద కాకుండా ఇది ఒక వాటరే ఎక్కువ ఫ్లో అవుతుంది. ఈసారి అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ఆ గేట్ పెట్టినాక బిట్ట పైన కొంచెం వచ్చినాయి. నిన్న మొన్నప్పుడు బాగా ఎక్కువ వచ్చాయి, కానీ ప్రతిసారి వచ్చినప్పుడు కొంచెం తక్కువనే వస్తాయి. కానీ మొన్న వానకి చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక 5 days నుంచి ఇట్లా అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసినావా మరి సీఎంఏ మీ బస్తీకి వస్తాడని? ఎక్స్పెక్ట్ చేసినావా? ఎట్లా అనిపిస్తుంది మరి మీ బస్తీకి సీఎం రావడం? చాలా బాగుంది. మరి మీ సమస్య పరిష్కారం అవుతుందా? అవుతుంది అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. బాలుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తమ బస్తీలో ఉన్న సమస్యకి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రావడం, తనని సమస్య అడిగి తెలుసుకోవడం, తన సమస్య విన్న అనంతరం కూడా వెంటనే అధికారులకు చెప్పడం, సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు కూడా బాలుడు జశ్వంత్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, అమీర్పేట్ నుండి.